ఎందుకంటే ముమునూరు విమానాశ్రయం అవసరం ఎంత అనే ప్రశ్నలు జరుగుతున్నాయి. అంటే దాని ఏద్దామని తయారైన తర్వాత దాని మీద ప్రశ్నలు అనేది లేవనెత్తారు. వరంగల్ టు హైదరాబాద్ రోడ్డు మార్గమే బెటరా, ఫ్లైట్ జర్నీతో మరింత టైం వేస్ట్, కార్గో సేవలు అంతంతే, భూసేకరణపై రైతుల నుంచి వ్యతిరేకత, ప్రారంభించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ మాత్రం ఆసక్తి ఉంది, 2-3 గంటల్లో చేరుకునే ఛాన్స్. సో వరంగల్ జిల్లా ముమునూరులో విమానాశ్రయం ఏర్పాటుకు ఓవైపు ఎయిర్పోర్ట్ అథారిటీతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం మరోవైపు భూసేకరణ ప్రయత్నాలు షురు చేసింది. ఈ క్రమంలో అసలు ఈ ఎయిర్పోర్ట్ వరంగల్ వాసులకు ఏ మేరకు ఉపయోగపడుతుందనే చర్చ మొదలైంది. వరంగల్ ప్రజలు హైదరాబాద్కు వెళ్ళాలంటే విమానం కంటే కారో బస్సులోనే వెళ్తే 2-3 గంటల్లో చేరుకుంటామని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ఫ్లైట్ జర్నీ చేసి హైదరాబాద్లోని తమ ఇంటికి చేరుకునేసరికి కనీసం 5 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎంత మేరకు విమానంలో ప్రయాణిస్తారనేది అనుమానమే. అంటే విమానం అంటే వరంగల్ నుంచి హైదరాబాద్ కూడా కాదు కదా. వీలైతే ఈ డొమెస్టిక్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడిపిస్తే వరంగల్ నుంచి మనం మేలవుతుంది. ఇప్పుడు సిద్దిపేట, మంచిర్యాల, కరీంనగర్ ఈ చుట్టుపక్కల వీళ్ళంతా వరంగల్ కొంచెం దగ్గర అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఇక్కడ నుంచి నడిస్తే వరంగల్కే పోతారు, ఆడ శంషాబాద్ దాకా పోవాల్సిన అవసరం ఉండదు. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడిచే అవకాశం ఉందో లేదో మరి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎంత మేరకు విమానంలో ప్రయాణిస్తారనేది అనుమానమే. వరంగల్ జిల్లాలో పెద్దగా పరిశ్రమలు సైతం లేవు. దీంతో కార్గో సర్వీసులకు ఏ మేరకు ఆధార్ లభిస్తుంది అనేది కూడా డౌట్గానే మారిందట. 205 కోట్లు రిలీజ్ చేసినా కానీ డౌట్ అవుతున్నాయి. ముమునూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు విడుదలకు 253 ఎకరాల భూసేకరణకు నిధులు రిలీజ్ అయినాయని రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. సో చూడాలి ముమునూరు విమానాశ్రయం అవసరం ఎంత ఉంది ఎంత లేదనేది కూడా మనం వేచి చూడాలి. దీనికి సంబంధించి చూద్దాం ఒకసారి. రెండో పేజీలు ఉంది. అయ్యో పెద్ద ఉంది అది కథ. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందట, ఫ్లైట్ జర్నీతోనే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది, జిఎంఆర్ అంగీకరిస్తేనే అవుతుందట, ఉడాన్ స్కీమ్పై ఆశలట. ఇదేందో చదువుదాం. వరంగల్కు ట్రాన్సిట్ ఫ్లైట్స్ నడిచే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా వైజాగ్, తిరుపతి, బెంగళూరు, ముంబై వెళ్ళే విమానాలు అక్కడ నుంచి ప్రయాణికులు ఎక్కించుకొని వెళ్ళొచ్చు. అట్లయితే ఏం కాదు. ఆడునోళ్ళు ఇప్పుడు వరంగల్కో, తిరుపతికో, వైజాగ్కో, బెంగళూరుకో, ముంబైకో వెళ్ళాలంటే అక్కడే ఎక్కచ్చు అన్నట్టు. ప్రయాణికులు ఎక్కించుకొని వెళ్ళొచ్చు. ఆర్థికంగా సమయపరంగా అంచనా వేసుకొని వరంగల్ నుంచి హైదరాబాద్కు రావడానికి ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశాలు తక్కువ అని విమాన రంగ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే వరంగల్ నుంచి బెంగళూరు, తిరుపతి, ముంబైకి ఎక్కువ ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంటుందని విమాన రంగ అధికారులు చేసిన ప్రాథమిక సర్వేలో ఉదాహరిస్తున్నారు. అయితే మొదట్లో వీరి సంఖ్య కూడా తక్కువ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముమునూరు ఎయిర్పోర్ట్ను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో హైదరాబాద్ మినహా మరెక్కడా కూడా ఎయిర్పోర్ట్ లేదు. దీంతో వరంగల్, ముమునూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. దేశంలో విమానయాన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చింది. విమానంలోని సగం సీట్లకు సగం టికెట్ ధరను చెల్లిస్తారు. దీంతో విమానం ఎక్కడ ఆర్థికంగా భారంగా పరిగణించేవారు ఉడాన్ స్కీమ్ కల్పించిన వెసులుబాటుతో ప్రయాణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్కు విమానయాన సర్వీసుల కంటే హెలికాప్టర్ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. వెయిటింగ్ సమయం లేకుండా బేగంపేటలో దిగడం, తమకు అనుకూలమైన సమయాల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం వరంగల్ నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్ సర్వీసులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సో అంటే కొంచెం డబ్బులు ఉండి 2,000, 3,000 అయిపోయింది అనుకో, తక్కువ ఎక్కినాం, దిగినాం, వరంగల్ ఎక్కినాం, బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగినాం, పని చేసుకున్నాం, వచ్చినాం క్యాబ్ బుక్ చేసుకొని. అట్లా కూడా ఉంటారు కొంతమంది. ఆ అవకాశం కూడా కల్పిస్తే బాగానే ఉంటుంది.